ఇదిగో ఏమన్నా ఇంట్లో ఉంది ఎవరు? ఇంట్లో ఉండేది మనుషులే. నువ్వెవరు? నేనండి. మీ ఇంట్లో ఏదైనా పని తెప్పిస్తారండి? ఏం పని చేస్తారండి? ఏ పనైనా చేస్తానండి. వంట చేస్తాను, అంట్లు కడుగుతాను, ఇళ్ళు వగిళ్ళు ఉడుతాను, గుడ్డలు ఉతుకుతాను, గొడ్డ దగ్గర పేడ తీసి పడగలు కొడతాను, పిల్లల్ని సవదాయిస్తా. నువ్వు సవదాయిస్తే పిల్లలు భయపడతారు గాని అసలు ఈ పనులన్నీ నువ్వు చేసేట్టుగా కనిపించలేదే నీ వాళ్ళకని చూస్తే. ఏ ఊరు మంది? మాదే అండి గుంటూరు. ఇప్పుడే మెడ్రాస్ నుంచి దిగి వస్తున్నానండి. నిన్ను చూడగానే హైదరాబాద్ నుంచి వస్తున్నావు అనుకున్నాను. మొదట అక్కడికే వెళ్ళాలనుకున్నాను. ఏం వెళ్ళలేదండి? అయ్యో నా రాత అదెందుకు అడుగుతారు? ఓ పాపిస్తాడు సినిమాల్లో యాసాలు ఇప్పుతానని మెడ్రాస్ తీసుకెళ్లాడండి. ఓహో, నీకు సినిమా పిచ్చా? పిచ్చి లేదు, పాడలేదండి. మరి ఆ పాపిష్టి వాటితో ఎందుకు వెళ్ళావు? పాపిష్టి ఎందుకు వెళ్ళారా? బుద్ధి గడ్డికి వెళ్ళాను. ఆడి పేరెత్తేనే నా అధికార మండలి ఎత్తికప్పుద్ది. నా నగలన్నీ అమ్ముకుని ఆ డబ్బుతో వాడు 4 రోజులు ఇంద్రబాబు అనిపించాడంటే నమ్మండి. అది వాడద్దు. నాయుడోళ్ళ ఇంటి కాడ నల్ల దుమ్మ చెట్టు కాడ నల్ల దుమ్మ చెట్టు కాడ నాయుడే మున్నాడే బుల్లె అబ్బ నా గుండె జల్లు మున్నదే బుల్లె. అమ్మాయి ఎంతసేపు వచ్చి ఇప్పుడే నీ గుండె జల్లు అన్నది నేను వచ్చా. సరే సరే, చిన్న పెట్టెలో చిల్లర చూసావా? చిల్లర చూసావా? సరే తీసావా అని. తీసావమ్మా, మంచి పని చేసావు. తీయాలని తీయలేదమ్మా. సరేలే, ఎలా తీస్తే ఈనాడు పెద్ద పెద్ద వాళ్ళే తీస్తున్నారు, పేపర్లలో చూస్తున్నాగా. ఇక నీ మాట ఏమిటి? ఇది లేకపోతే పిచ్చెత్తినట్టుంటదమ్మా. సరే, ఈ అలవాటు ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయి? రోజుకి ఎన్ని తాగుతావు? సరే, పొగాకి ఎంత అవుతుందో చెప్పు. రోజుకు ₹1 డబ్బులు ఇప్పించడమ్మా. అబ్బో, రూపాయే అంటే నెలకి 30 రూపాయలన్నమా? అంతేనమ్మా. 30 రూపాయలు చుట్టకి ప్లస్ భోజనము ప్లస్ బట్టలు ప్లస్ జీతం ప్లస్ అంటే ఏంటమ్మా? నువ్వు నీ చుట్ట. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకింతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మన ఇద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock కుదరదు. 5ంటికి నేను రాను. బాయ్ బాయ్. రాను. ఈ ఊరికి కొత్త అమ్మా? మరేనండి, మా వారికి ఈ ఊరి బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. అలాగా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే రావడం. దానిలోనే కదా అని గుళ్ళోకి వచ్చాం. మా వారేమో ఊళ్ళోకి వెళ్ళారు. ఎట్టా? నిన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టి వెళ్ళాడా? అబ్బే లేదండి, మా వారికి ఈ ఊరికి వస్తే కదా ఏదైనా ఇంటి కోసం వెతకడానికి వెళ్ళారు మా వారు. కొత్తగా పెళ్ళయిందమ్మా? మరేనండి. మీరెట్టా కనిపెట్టారు? కొత్తలో అయితేనే మావారు అని మాటకు 10 సార్లు వస్తుంది. పోను ఆ పేరు ఎత్తితే చాలు మాట వస్తుంది. ఇదిగో, దీనికి పెళ్లి చేయాలంటే 2 మార్గాలు. 1, దీన్ని నోరు మూసి మూగదని చెప్పి ఎవడో ఒకటికి ఇచ్చి కట్టబెట్టేయాలి. 2, ఏ చోటోడినో చూసి చేతులు దులిపేసుకోవాలి. నువ్వు నోరు మూసుకోరా, అంతా నీ వల్లే వచ్చింది. అసలు నువ్వు తిన్నగా ఉండుంటే. ఆడేం చేశాడు? వచ్చిన పని అయిందిగా, ఇంకెళ్ళు. అబ్బో, అక్కగారు తమ్ముణ్ణి ఎన్ని మాటలైనా అనొచ్చు, మేమంటే మాత్రం కొడుసుకొచ్చేసింది. మాకెందుకులే.